అలాగే జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఈ కుర్రోడ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాం. ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు దీని బాడీ చూపిస్తాను, దీన్ని చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో. నెక్స్ట్ 3 months టార్గెట్ అనమాట. మే ఎండ్ కల్లా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకసారి తీసి ఇప్పుడు గైస్ ఇది ఫ్యాట్ దగ్గర నుంచి చూపించు. వెనక్కి తిరుగు. లవ్ హ్యాండిల్స్ దగ్గర ఫ్యాట్ ఇది. ఫ్రీగా ఉండు. ఇది ఫ్రీగా వదిలేస్తే బాడీ ఇలాగే టైట్ ఏం చేయలేదు, ఫ్రీగా వదిలేసాము. సో ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే కనుక ఎంత ఉంది చూడండి, ఎంత మందంగా ఉందో. దీన్ని అంతా పూర్తిగా చేసి తనకి 6 pack చేపిస్తాం. 3 months. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. హలో గైస్, దిస్ ఇస్ మహేంద్ర. నాకు 6 pack అనేది ఒక డ్రీమ్. ఇలా జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియోలో నేను 4 months బ్యాక్ ట్రాన్స్ఫర్మేషన్కి జాయిన్ అయ్యాను. జిమ్ డైలీ రొటీన్ షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 6:30కి లేసేవాడిని. ఓట్స్ అండ్ ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని 7 కల్లా జిమ్లో ఉండేవాడిని. 2 hours షెడ్యూల్ ప్లాన్ చేసుకునేవాడిని, వర్కౌట్ షెడ్యూల్. ఆఫ్టర్ పోస్ట్ మీల్ మళ్ళీ ఎగ్స్ క్యారెట్ ఇలా తీసుకునేవాడిని. నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయేవాడిని. ఆఫ్టర్నూన్ డైలీ చికెన్ తినేవాడిని. ఈవినింగ్ వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని మళ్ళీ జిమ్కి ఒక 1 hour వచ్చేవాడిని. యాప్స్ చేసుకునేవాడిని. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 2 పుల్కాస్ తినేవాడిని డైలీ. ఇంకా 6 to 8 hours రెస్ట్ తీసుకునేవాడిని. ఇలా చేస్తే కానీ నేను 75 kgs ఉండేవాడిని. ఇలా ఇప్పుడు 63 kgsకి వచ్చాను. ఫస్ట్ ఒక 2 months
ఫ్యాట్ లాస్ చేసి ఇంకా 3 months బాడీ బిల్డింగ్ చేశాను. ఇలా ఇన్స్టాగ్రామ్లో ఇలా రీల్స్ చూసి ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ అవుతానని నమ్మకం వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ప్యాకేజ్ కట్టాను. నా డైలీ షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 6:30కి లేసేవాడిని. 7 కల్లా ఓట్స్ అండ్ ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని ప్రీ వర్కౌట్ మీల్ 7 కల్లా జిమ్లో ఉండి ఒక 2 hours వర్కౌట్ షెడ్యూల్ చేసేవాడిని. ట్రైనింగ్ కూడా గట్టిగా హార్డ్ వర్క్ చేశాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ 75 kgs ఉండేవాడిని. 12 kgs ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ బిల్డ్ చేసేవాడిని. ఇప్పుడు 12 kgs తగ్గి 63 kgs ఉన్నాను. 2 hours షెడ్యూల్ వర్కౌట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఇంటికి 9 కల్లా వెళ్ళి 10కి నాకు మ్యాన్కెన్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఇలాగా వర్క్కి వెళ్ళి నా వర్క్లో కూడా బాగా హార్డ్ వర్క్ ఉంటుంది, తిరగాల్సి వస్తుంది. అక్కడ కూడా మజిల్ లాస్ అవుతుంది. అయినా కూడా నేను అలాగే హార్డ్ వర్క్ చేసి ఈవినింగ్ దాకా వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని ఈవినింగ్ 1 hour మళ్ళీ జిమ్కి టైం ఇచ్చేవాడిని ఒక యాప్స్ చేసుకోవడానికి. డైలీ చికెన్ తినేవాడిని. డైలీ చికెన్ ఉండాలి. అలాగే 6 to 8 hours రెస్ట్ తీసుకునేవాడిని. ఇలాగా హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు ఇలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో 2 months ఫ్యాట్ లాస్ అవుతూనే మజిల్ బిల్డ్ చేసి 3 months మొత్తం మజిల్ బిల్డ్ చేశాను. మొత్తం నా ట్రాన్స్ఫర్మేషన్కి 5 months టైం పట్టింది. ఇలాగా హెల్దీ అండ్ బెస్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా చేయించుకున్నాను. ఏ ప్రాబ్లం లేదు. నా బెస్ట్ వేలో హెల్దీ లుక్లో చేసుకున్నా. హలో గైస్, దిస్ ఈజ్ జాయ్. గైస్, ఈ వీడియోలో దీని పేరు మహేంద్ర. చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే 5 months అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times వర్కౌట్. అంత బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ది బెస్ట్ షేప్ అనేది గెయిన్ చేయగలరు అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది బాడీలకి ఏంటి అంటే కొంచెం నెగిటివ్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మజిల్ ఎక్కువ ఉంటే మజిల్ తక్కువ ఉన్నట్టు అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు పర్ఫెక్ట్గా మీరు చేసే వర్కౌట్ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటేనే అన్ని షేప్స్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఇంకొక సెక్సీ లుక్ అనేది కనబడుతుంది అనమాట. చూడండి, తిన వీడియో కూడా చూడండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అయ్యాడంటే 75 kgs నుంచి ఇప్పుడు 63 kgs అనమాట. ఫ్యాట్ లాస్ వితౌట్ మజిల్ లాస్. అంటే ఫ్యాట్ లాస్ చేస్తూ మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ ఇంకా గెయిన్ చేయడం. ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్. పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి, పర్ఫెక్ట్గా కరెక్ట్గా టైంకి జిమ్కి రావాలి, జిమ్కి వచ్చి హార్డ్ వర్క్ చేయాలి. సో ప్రొడక్ట్స్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. తన నోటి ద్వారా మేము రివ్యూ అడుగుదాము మన జిమ్ గురించి. మన జిమ్ వచ్చి జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో, గాంధీనగర్, కెనరా బ్యాంక్ పైన ఉంటుంది, విజయవాడ. తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది తన నోటితోనే నేను మీకు చెప్పిస్తాను. తమ్ముడు, నీ పేరేంటి? మహేంద్ర. ఎన్ని నెలల నుంచి నువ్వు జిమ్ చేస్తున్నావు? ఒక 6 months నుంచి చేస్తున్నాను జిమ్. ఇప్పుడు మన జిమ్కి వచ్చిన తర్వాత నీకు రిజల్ట్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది అన్న. నాకు 6 pack అనేది చాలా డ్రీమ్. ఇక్కడికి వచ్చాక నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతానని నమ్మకం వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను. నీకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మేము చేయగలం అనే కాన్ఫిడెంట్ నీకు ఎలా వచ్చింది? ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో రివ్యూస్ చూసి ఇలా నీ ట్రైనింగ్ చూసి నమ్మకం వచ్చి ఇలాగా ట్రాన్స్ఫర్ ఇక్కడ చేశానన్న. ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు నేను నీకు కంపల్సరీ మాట ఇచ్చాను, నేను నీకు చేసి పెడతానని చెప్పాను అన్నాను. దాన్ని నేను నా మాట మీద నిలబడ్డానా లేదా? అన్నా ఫస్టే అన్నావు ఒక టైం పట్టిద్ది తమ్ముడు, కంగారు పడమాక ఇలా అన్నావు. కానీ నేను కంగారు పడుతూ నీకు ఎన్ని క్వశ్చన్స్ చేస్తూనే వచ్చాను. లాస్ట్కి నా డ్రీమ్ అనేది నా ఫుల్ఫిల్ చేసేవాడిని. బాడీని డెవలప్ చేయాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీదే ఉంటుంది డెడికేషన్. మేము ట్రైనర్స్ ఎవరైనా, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరైనా సరే గైడెన్స్ వరకు ఇవ్వగలరు అంతే. అంటే ఒక ప్లాన్స్ ఎలా చేయాలి, ఏం తినాలి, ఏం వాడాలి, ఈ వరకే మేమైతే చెప్పగలం. కానీ చేసేది మీరెంత హార్డ్ వర్క్ చేస్తే నీకంత రిజల్ట్. ఆ హార్డ్ వర్క్ అనేది టెక్నికల్ వేలో సరైన పోస్చర్గా మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంతేగాని ఎలా పడితే అలా చేసేసి ఏది పడితే అది వాడేసి మాకు రిజల్ట్ వచ్చిందని చెప్పని చూపించేసి పెట్టేసుకుంటే అది రిజల్ట్ కాదు ఫ్రెండ్స్. సో తిన బాడీ చూడండి, తిన్న ఎంత సెక్సీగా ఉందో లుక్ అనేది. ఇంకా సరిగ్గా సైకిల్స్ ఇవి ఏమి కంప్లీట్ అవ్వలేదు. పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా ది బెస్ట్ లుక్ అనేది వస్తుంది. ఇది వచ్చి జస్ట్ నాకు తెలిసి ఇది ఒక బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. దీని తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటాయి. తమ్ముడు, నీకు ఇప్పుడు ఎలా అనిపించింది మా జిమ్? ఇంకా ఫస్ట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఇంకా నాకు నమ్మకం వచ్చిందన్న. ఇంకా ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇక్కడే ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని ఉందన్న. సో మీకు ఏంటి అంటే బాడీ బిల్డింగ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, బాడీ బిల్డింగ్ అనేది బాగా ఖర్చుతో కూడుకున్న గేమ్ అనమాట. సో ఇదేదో ఊరికే మనం ఎంత వచ్చి వెయిట్ లేపేస్తే అయ్యే పనేం కాదు. బాడీ బిల్డింగ్ అంటే ఏంటంటే మీరు మజిల్ మాస్ అనేది డెవలప్ చేయాలంటే కనుక ప్రొడక్ట్సే కానీ మీకు ప్రతి ఒక్కటి మనీకి ఖర్చు అవుద్ది అనమాట. ఇప్పుడు ట్రైనింగ్ విషయంలో ఓకే, ఇప్పుడు ఆల్రెడీ తినకు వర్కౌట్స్ అన్ని అలా నేర్చుకున్నాడు, అంతా బాగా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ప్రొడక్ట్స్కి పెట్టుకోవాలన్నమాట అమౌంట్. ఎందుకంటే ప్రొడక్ట్స్కి అనేది కాస్ట్ బాగా ఎక్కువ ఉంటాయి. మంచి బ్రాండ్స్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఆ ప్రొడక్ట్స్ వాడితేనే మనకి క్వాలిటీ రిజల్ట్ అనేది వస్తుంది. లేదంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పిచ్చి బ్రాండ్స్ వాడడం వల్ల. సో ఫైనల్గా నువ్వేమంటావు మన జిమ్ గురించి? విజయవాడలో నా బెస్ట్ డ్రీమ్ అంటే ఇదే అనిపించింది అన్న. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ది బెస్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అన్న. గైస్, మీరు ఎవరైనా సరే మినిమం అమౌంట్ అయితే కనుక ఖర్చు అవుద్ది.
ఊరికే వచ్చేయాలి ఫిజిక్ అంటే కనుక మీకోసం ఎవరు ఇక్కడ ఊరికే ఉండరు కదా చెప్పడానికి. సమ్ అమౌంట్ అయితే కనుక ఖర్చు అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ అనేది ఎంత మాట్లాడుకోవాలి అది మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఇక్కడ ఉన్న ట్రైనర్స్తో మాట్లాడుకొని మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. వన్ టైం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇదేమి మీరు పద్దగా అన్ని జిమ్ముల్లో ఏంటంటే అలా సాగదీస్తూ ఉంటారు. మా జిమ్లో అలా ఉండదనమాట. మేము అనుకున్నాం ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం, ఒక 4 months కానీ 5 months అని అలా అనుకున్నాం. వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి అది ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు ఉంటుందన్నమాట. కొంతమంది ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ నెలలు పడుతుంది. తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి తక్కువ మంత్స్లోనే అవుతారు. ఏదైనా సరే ఒక టైం ఫిక్స్ చేసుకుని మీరు ప్యాకేజ్కి మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీకు ది బెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము తనకి ట్రైనింగ్కి ప్రొడక్ట్స్కి మొత్తం ఎంత తీసుకున్నాం అనేది తిని చెప్తాడు. చెప్తే ఎంత తీసుకున్నాం? 50,000 అయిందన్న మొత్తం ట్రైనింగ్కి ప్లస్ ప్రొడక్ట్స్కి మొత్తం కలిపి 50,000 రూపీస్ తీసుకున్నాం. ఇంక అడిషనల్గా కూడా లాస్ట్లో కొంచెం ఖర్చు అయింది తనకి, ఒక 10,000 రూపీస్ దాకా. కానీ మేము అనుకున్న దానికన్నా మేము ది బెస్ట్ ఇచ్చాం అనమాట. సో మేము అనుకున్న దానికంటే ది బెస్ట్ మీకు ఇచ్చాం లేదా? ఇచ్చానా లేదా? ఇచ్చామన్నా. ఫస్ట్ లో నేను చాలా డౌట్ గా అనిపించేది, వస్తుందా రాదా నాకు బాడీ అని. అన్నని 100 క్వశ్చన్లు వేసి చిరాకు తెప్పిస్తాను. కానీ అన్న అంత ఓపిక్గా నా మాటలన్నీ విని ఓపిక్గా ట్రైనింగ్ చేశాడు. అన్న నాకు ఉండడం వల్ల నాకు ఇలాగా రిజల్ట్ వచ్చింది. గాయస్ ఇప్పుడు ఏంటి అంటే ఓపిక్గా నేను సమాధానం చెప్తున్నాను అంటానుగా నాకు ఎప్పుడో నుంచి తెలుసు గాయస్. నాకు తెలుసు మన దగ్గర ఎప్పుడో నుంచి చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు కాబట్టి ఒక నమ్మకం ఉంది. చాలా మంది అనవసరంగా అన్నెసరిగా ఫోన్ చేసి ఇష్టం వచ్చిన డౌట్లన్నీ వాళ్ళు అడుగుతున్నారు. మీరెవరో నాకు తెలియనప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు. జస్ట్ మీరు నాకు బెనిఫిట్బుల్గా ఉండి మన జిమ్కి వస్తున్నా, లేదంటే మన స్టోర్లో ఏమైనా ప్రొడక్ట్స్ కొంటున్నా సరే నేను ఏమైనా చెప్పడానికి ఉంటుంది. ఏదో నా నెంబర్ ఉంది కదా అని చెప్పని ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసేసి ఇష్టం వచ్చిన డౌట్లన్నీ అడుగుతున్నారు అనమాట. 1-2 డౌట్లు అయితే కూడా మేము చెప్తాం. ప్రతిదానికి మేము డౌట్లు చెప్పాలంటే మేము ఖాళీగా ఉన్నాం కదా. సో మీరు ఏదైనా సరే మాతో టైఅప్ అయ్యి, లేదంటే కనుక మా దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కొన్నామో మాతో మా దాంట్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ప్రోటీన్ ప్రోడక్ట్ కొన్నా, లేదంటే ఏమైనా మెడిసిన్ కొన్నా, లేదంటే కనుక జిమ్లో జాయిన్ అయినా సరే మాకు ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. అసలు నేను ఏం చేయను, నాకు మొత్తం అన్ని చేసి పెట్టాను అంటే ఎవరు చేసి పెట్టరు ఫ్రెండ్స్. తను నాకు తెలుసు కాబట్టి తిను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మేము చూసి మేము మా జిమ్లోనే చేస్తుంటే మేము పట్టుకొని తిని, తమ్ముడు ఇంత ఖర్చు అవుద్ది, నీకు ఇలా అవుతుంది, ఇలా చేసి పెడదాం, ఇందులో మాకు మిగిలిన మార్జిన్ ఏమీ లేదు. సో మేము ఇలాగా మీకు ఇంత ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్కటి హోల్సేల్ రేట్ వేసి తనకి మేము చేసి పెట్టాం అనమాట. అంతేగాని అనవసరంగా మేము ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళనమాట. కొంతమంది ఎక్కువ పెట్టుకోగలరు, కొంతమంది తక్కువ పెట్టుకోగలరు. అంతేగాని అందరి దగ్గర ఎంత పిండి వసూలు చేసేది అయిపోతే కాదు మేము. సో మన జిమ్ వచ్చేసి జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో, విజయవాడ, గాంధీనగర్, కెనరా బ్యాంక్ పైన ఉంటుంది. లొకేషన్ కూడా మీకు పిన్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్లో. మీరు అది ఓపెన్ చేసి మీరు మన దగ్గర వచ్చి, అజయ్ అని అతను ఉంటారు, దగ్గర వచ్చి మీరు మాట్లాడండి ప్యాకేజ్ విషయాలు. నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, 9494265328. ఈ నెంబర్కి అయితే కనుక మీరు కాల్ చేసి మీరు ప్యాకేజ్ డీటెయిల్స్ మాట్లాడుకొని మీ బాడీ ఫొటోస్ పెడితే మీకు ఎంత అయింది, ఏంటి, ఎన్ని మంత్స్ పట్టిద్దని మీకు చెప్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.